లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏది నోటికొస్తే అదే అడ్డగోలిగా తను చేసిన వాటినే ఆ మోసాలను మర్చిపోయి వేరే వాళ్ళ మోసాలను ఎత్తుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, దత్తాత్రేయులు ఉపరాష్ట్రపతి చేయమని అడుగుతుంది. అంటే తన పార్టీలో ఏమో బీసీలకు ఇవ్వడం చేత కాదు, తన పార్టీలో బీసీని ప్రధానమంత్రి చేయడం చేత కాదు, బీసీని ఉపరాష్ట్రపతి చేయడం చేత కాదు. కానీ వేరే వాళ్ళకి మాత్రం నీతులు చెప్తారు. ఏంది, వెంకయ్య నాయుడుకి ఇట్లా అన్యాయం జరిగింది, దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇస్తే బాగుంటుంది, ఇంకా ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. ఈడ బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని ప్రకటించింది. ఎవరు, మోడీ గారు వచ్చి లక్షల మంది 2-3 లక్షల మంది సమావేశంలో ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమని ఎగతాళి చేసింది, అరే ఇది బీజేపీ గెలవని పార్టీలో ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఏముందే, దానివల్ల అది గెలుస్తుందా పోతుందా అని చులకనగా మాట్లాడింది, ఎగతాళి చేశారు. అంటే నువ్వేమో గెలిచే పార్టీలనేమో ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వవు, ఎస్సీకి ఇవ్వవు, ఎస్టీకి ఇవ్వవు, వేరే వాళ్ళు ఇస్తేనేమో ఇచ్చిన దాన్ని అవలీలగా ఎగతాళి చేస్తుంటాం. అంటే ఏంటిది నేచర్, ఇది ఏం ధోరణి సూచిస్తుంది? బీసీని ఎవరో ఒకరు బీజేపీ నుంచి ప్రధానమంత్రి చేస్తే ఈయన ఒరిజినల్ బీసీ కాదని